హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. కావాలని ఏది చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి ఎందుకు ఇంత వైలెంట్ అవుతున్నావు అంటూ రుద్ర చెప్పిన మూడు ముక్కల నిజాలకి ఐరా పాపని అడ్డదిడ్డంగా అరుస్తున్నాడు చేతన్. నుంచిన చేతన్ షర్ట్ పట్టుకొని కిందకి లాగి నెత్తి మీద ఒక్కటి పీకి అరగంట అంటి పెట్టుకునుంటే ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేసేసాడా అని కళ్ళెర చేస్తే, కొత్తగా కొడుతున్నావేంటి అంటూ కళ్ళు ఇంతింత చేసి అడిగాడు ఆయన వింత ధోరణికి. ఇద్దరికి వర్తించేలా ఛీ చెడు కొట్టేశాడు అంటూ చేతని విసుగ్గా వెనక్కి తోసి, మా బిల్ కట్టిరా అంటూ మైత్రికి ఫోన్ ఇస్తూ ఉంటే, డబ్బులతో కట్టడమే నాకు రాదు, ఈ ఫోన్తో ఎలా కట్టేది వదినా అంటూ డల్ ఫేస్ తో ప్రశ్నిస్తూనే తనకి రాదు అంటూ నిజం చెప్పింది మైత్రి. 90s లో ఉన్న మైత్రిని చూస్తూ ఉంటే క్షణం ఇద్దరిలో గిల్టీ ఫీల్. నేను కడతాను అంటూ చేతన్ కదులుతూ ఉంటే, నో అంటూ చేతన్ హ్యాండ్ పట్టుకుని వెనక్కి లాగి తన ఫోన్ చేతిలో పెట్టింది. ఎంత స్టబన్ గా ఉండకూడదు అంటూ అరిచినట్టే చేతన్ అంటూ ఉంటే, స్టబన్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నా అమౌంట్ పే చేస్తే నేను షోల్డర్ సపోర్ట్ తీసుకుంటా, లేదంటే నేనే పే చేసుకుని నా సింగిల్ లెగ్ తో కిందకి వెళ్తా అంటూ లేడీ డాల్లా హెడ్ రైజ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కి దిగింది. వదిన మొండి కటం కట్టేసిరా అన్నా, పోదాం, కాళ్ళు లాగుతున్నాయి అని నీరసంగా మైత్రి వత్తసు పలుకుతూ ఉంటే మైత్రి షోల్డర్ మీద బరువు పడేసి ఒంటి కాలుతో కులాసాగా నిలబడ్డ మైత్రిని, దిస్ ఇస్ టూ మచ్ అంటూ వెళ్ళి బిల్ పే చేశాడు చేతన్. టూ మచ్ అంటే ఏంటి వదినా అంటూ ఖాళీ దొరకడంతో మైత్రి అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తే, ఇట్స్ ఏ డబుల్ లేయర్ అంటూ ఏదో ఆలోచనలో ఆన్సర్ ఇచ్చిన ఐరా పాపని కళ్ళు పొడిచి వెక్కిరిస్తున్నావా అన్నట్టు చూస్తున్నా మైత్రి బుగ్గ తట్టి నవ్వుతూ, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండడం అని అచ్చ తెలుగులో మీనింగ్ ఎక్స్ప్రెస్ చేసింది ఐరా. పెద్దనేలాగానా అంటూ ఉత్సాహంగా మైత్రి డిస్క్రైబ్ చేస్తూ ఉంటే, ఆ బీస్ట్ కి 2 లేయర్స్ కాదు 1000 లేయర్స్ ఉన్నాయి అని పళ్ళు నూరింది. కొంచెం కూడా బోర్ కొట్టడం లేదా అంటూ బ్రేక్ లేకుండా రుద్రను ఆడిపోసుకుంటున్న ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఐరాని ఎత్తుకోవడానికి ట్రై చేస్తే చేతులు వెనక్కి తోసి షర్ట్ పట్టుకుని షోల్డర్ దగ్గరికి లాక్కున్న ఐరా, టూ మచ్చేకు అంటూ ఇద్దరి మధ్యలో సింగిల్ లెగ్ తో ఎగురుకుంటూ కిందకొచ్చింది. వాళ్ళని గమనించి స్టెప్స్ కి ఎదురుగా కారు ఆపిన రుద్ర దిగి బ్యాక్ డోర్ తీసి లాస్ట్ స్టెప్ మీదకి రావడమే చేతన్ సైడ్ నుంచి ఐరాని చేతుల్లోకి తీసుకుని సీట్ సెంటర్ లో సెట్ చేస్తే, అందుకు గాను గుడ్ లొర్మి, ఐఎమ్ నాట్ యువర్ ప్రాపర్టీ, డోంట్ డేర్ టు టచ్ మీ అంటూ చెవికి చిల్లు పడేలా అరిచి చట చటా పీకింది ఐరా. తనని విడిపించుకుని డోర్ క్లోజ్ చేసిన రుద్ర సేమ్ పీస్ఫుల్ స్మైల్ తో, నీ డ్రెస్ చాలా బాగుంది అంటూ మైత్రికి కాంప్లిమెంట్ ఇచ్చి త్వరగా వెళ్ళాలి అన్నాడు చేతన్ని చూస్తూ. స్టాట్యూ స్టేట్ లో చిక్కుకుపోయిన చేతన్ బుర్ర బాడీ రెండు తన ప్రమేయం లేకుండానే రెస్పాండ్ అవుతూ ఉంటే రుద్ర పలకల దేహం నుంచి తల కాస్త పక్కకు తీసి వెనక కారులో ఉన్న ఐరా పాపను ఒకసారి చూసి అటు నుంచటే సైలెంట్ గా వెళ్ళి ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. ఈ చిత్రం అంతా మైత్రికి మూవీ చూస్తున్న లెక్క భలే మజాగా అనిపిస్తూ ఉంటే రుద్ర చేయి పట్టుకుని ఊపేస్తూ, నువ్వు సూపర్ అన్నయ్య అని అవసరానికి మించిన సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తూ కారెక్కింది. ఢిల్లీ మెహతాటిక్స్ పార్కింగ్ లాట్ లో కార్ ఆపి పక్కనే ఉన్న నేహని చూశాడు వేద్. స్టార్ట్ అయింది మొదలు నేహలో చిన్నపాటి టెన్షన్. తరుగుతున్న టెన్షన్ కి, డోంట్ వరీ బేబీ అంటూ హ్యాండ్ ప్రెస్ చేసి వదిలితే, మావయ్య కోప్పడరు కదా అంటూ వేద్ ఎంత చెప్పినా వదలని అనుమానంతో మళ్ళీ అడిగింది. ఓనర్ గా ఫీల్ అవ్వమని డాడ్ చెప్పారు అంటూ స్మైల్ తో ఆన్సర్ ఇచ్చి, కమ్ అంటూ కార్ దిగితే తన వెనక్కి ఫాలో అయిన నేహ టెన్షన్ ని కూడా తనలోనే తెచ్చుకుంటోంది. మార్నింగ్ ఐటీ సొల్యూషన్స్ లో ఉన్నప్పుడు కాల్ చేశారు వినోద్. అక్కడ వర్క్ చూసుకుని పేరెంట్ కంపెనీ అయిన మెహతాటెక్ కి వచ్చి లంచ్ కూడా ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ కంపెనీకి రుద్ర దూరంగా ఉండడంతో అన్నీ తానే మేనేజ్ చేస్తున్నారు. ఈ 2 days సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తూ వెయిట్ మొత్తం తన హెడ్ మీద వేసుకున్న వినోద్ గారు కుంపటిలో కూర్చున్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరి మీద ఫైర్ అవుతూ ఉంటే తీరుబడిగా లంచ్ ఫినిష్ చేసి లవ్ బర్డ్స్ లా షికార్కి వచ్చినట్టు వచ్చిన వేద్ నేహతో సహా తండ్రి చాంబర్లోకి వెళ్ళడమే. నీకెప్పుడు కాల్ చేశాను, ఎప్పుడు వస్తున్నావు, అన్నయ్య సిటీలో లేడు, కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి, కొంచెమన్నా ఆలోచన ఉందా, అక్కడ ఇక్కడ అన్ని వర్క్స్ నేనే చూసుకుంటున్నాను, ఫైల్స్ మీద ఫైల్స్,
ఫోన్స్ మీద ఫోన్స్, 2 కాన్ఫరెన్స్‌లు, ఒక ప్రాజెక్ట్ డిస్కషన్. ఒక్కరోజు రుద్ర లేకపోతే కంపెనీ మనది కానట్టయిపోయింది. ఆ అన్వీర్ కూడా ఇదే మన కంపెనీ వీక్ పాయింట్ అన్నట్టు టార్గెట్ చేస్తున్నాడు. ఇంకెప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు వేద్? ఇంకెప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేస్తావు? అంటూ అట్టుడికిపోతున్న కోపంతో వినోద్ అరుస్తూ ఉంటే వేద్ సింగిల్‌గా ఉంటే చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదేమో. ఎప్పటిలా పట్టనట్టు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవాడు. బట్ భార్య ముందు అంత తీసి పడేస్తున్న తండ్రి మాటలకి నిలువున పరువు తీసేసినట్లు ఫీల్ అయ్యాడు వేద్. ఎక్స్‌పెక్ట్ చేసిందే అయినా ఎదురుగా మామగారిలో కనిపిస్తున్న కోపానికి నేహ మొహంలో నెత్తుటి చుక్కలేదు. స్కూల్ పిల్లల్ని కూడా ఇంత దారుణంగా ట్రీట్ చేయరు అని లోలోనే ఫీల్ అవుతున్న నేహకి ముళ్ళ మీద నిలబడినట్టే ఉంది. తారస్థాయికి చేరిపోయిన తండ్రి కోపాన్ని ఇక భరించలేక స్టాప్ ఇట్ డాడ్ అంటూ చాంబర్ షేక్ అయ్యేలా రంకెవేశాడు వేద్. నా కొడుక్కి ఎంత పెద్ద గొంతుందా అన్నట్టు నిద్రపోతూ నోటిని నిలవరించుకున్న వినోద్ గారు కొయ్యబారి చూస్తూ ఉంటే పిడికిలి బిగించిన ఆవేశంతో తండ్రి ముందుకి అడుగులు వేసి ఆఫీషియల్గా నేను 5 డేస్ లీవ్, మార్నింగ్ చెప్తూ ఉంటే వినకుండా మీ ఇష్టానికి క్లాస్ పీకారు, బాస్లో బిహేవ్ చేయమని ప్యూన్ కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నారు, ఫైల్స్ మీద ఫైల్స్, ఫోన్స్ మీద ఫోన్స్, సెమినార్స్ మీటింగ్స్ అని ఎప్పుడు లెక్క చెప్తున్నారే? ఏ రోజైనా ఏ మీటింగ్ అయినా నన్ను తీసుకుని వెళ్ళారా? ఏ ప్రాజెక్ట్ అయినా నాకు ఇచ్చారా? ఏదో ఒక చెత్త ఫైల్ హోంవర్క్ అన్నట్టు నా మొహాన పడేసి స్టడీ చేయమంటాడు. నేనేమైనా స్కూల్ పిల్లన్నా టేబుల్స్ లెక్క బట్టి పట్టడానికి? అన్నయ్య చెప్పింది చెయ్యి, అన్నయ్యని అడిగి చెయ్యి, అన్నయ్యకి తెలియకుండా చేయొద్దు అంటూ ప్రతి దానిలో నన్ను వెనక్కి లాగిన మీకు తెలియదా? ఈ రోజు అన్నయ్య లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని, నా పెద్ద కొడుకు అని అన్నిట్లో వాడే గొప్ప మేధావని నెత్తిన పెట్టుకున్నారు. ఈ రోజు మిమ్మల్ని దాటిపోయినా మీ పెద్ద కొడుకు అన్ని వదిలేసిపోతే నా మీద అరుస్తున్నారు. ఏమి చేతకాని నేను ఇక్కడికి వచ్చి చేసేదేంటి? క్రెడిట్ మొత్తం వాడికి, మీ కోపాలు అరుపులు, మీరిచ్చే పనికిమాలిన బిరుదులు నాకు అని ఇన్ని సంవత్సరాల నుంచి అంటూ ఎన్ని సంవత్సరాల నుండి అణిచివేతకు గురి చేయబడ్డ తన మనోవేదన మొత్తం వేద్ వెళ్ళగక్కుతూ ఉంటే వినోద్ నోటి వెంట మాట లేదు. అలానే కొడుకు చెప్పిన నిజాలకు ఫీలింగ్స్ బేరేజ్ వేయడమూ లేదు. వినడానికి కూడా ఇష్టం లేనట్టు చిరాకు మొత్తం మొహంలోకి చేర్చి అసహనంతో ఊగిపోతూ ఉంటే చెయ్యి దాటిపోయేలా అనిపిస్తున్న సిచ్యుయేషన్ కి గబాల్లో వచ్చి వేద్ కి అడ్డుపడి వెనక్కి తోస్తూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వేద్, మావయ్య గారు స్ట్రెస్ మీద ఉన్నారు, మనం వెళ్ళిపోదాం, తర్వాత మాట్లాడదాం ప్లీజ్ అంటూ కన్విన్స్ చేస్తోంది నేహ. గుండెల మీద ఉన్న తన చేతిని పట్టి పక్కకు లాగేసిన వేద్, యు జస్ట్ షట్ అప్ నేహ, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, జస్ట్ గెట్ అవుట్ అంటూ నిప్పులు కక్కుతున్న వేద్ కోపానికి నేహ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వయస్సు మీద పడ్డ పెద్ద తలకాయతో ఎదురుగా ఉన్న వినోద్ గారు ఇది తప్పు అని కొడుక్కి అడ్డుపడలేదు. నీకెందుకులేమా, మేం చూసుకుంటామని కోడలికి సపోర్ట్ చేయలేదు. స్ట్రెస్ నాకు లేదా, ఆయనకి మాత్రమే ఉందా? అది వర్క్ చేసి తెచ్చుకున్న స్ట్రెస్ కాదు, వర్క్ చేయడం రాక పెంచుకున్న స్ట్రెస్. ఎవరి దగ్గర చూపించినా ఆయన టాలెంట్ బయటపడుతుందని తెలివిగా నా మీద చూపిస్తున్నారు అని వేద్ మాటలు హద్దులు దాటడమే పొడుచుకొచ్చిన పౌరుషంతో కొడుకు కాలర్ పట్టుకుని లాగి చెంప పగలగొట్టారు వినోద్. చాంబర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. నోటి మీద చేతులతో నీళ్లు కక్కుతున్న కళ్ళతో వణికిపోతున్న నేహ కొట్టడంతో సైడ్కి తిరిగిన తలని అదే పొజిషన్లో ఉంచి ఎగసిపడుతున్న ఆవేశంతో పిడికిలి బిగించిన వేద్. ఆ కొడుకు తండ్రిగా అదే కోపం, అదే ఆవేశం రెండింతలు కక్కుతున్న వినోద్. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఒక విలేజ్ రెస్టారెంట్. రెస్టారెంట్ అనడం కన్నా అత్యంత పరిశుభ్రంగా ఉండి స్వచ్ఛమైన మంచి భోజనాన్ని అందించే హోటల్. కాస్ట్లీ కాదు కానీ కంటికి కమనీయంగా కమ్మనైన భోజనం కడుపు నిండా తినొచ్చు. మయూరి గారి సెలక్షన్. రిస్ట్ వాచ్ లో టైం చూసి 10 మినిట్స్ లేట్ మిస్ వర్క్ అంటూ గాగల్స్ తీసి టేబుల్ మీద పెట్టారు మయూరి. ఎందుకో తెలియటం లేదు మయూరి, రుద్ర ప్రతి సెకండ్ చాలా వాల్యుబుల్ గా కౌంటింగ్ లోకి తీసుకుంటాడు. ప్రతి విషయంలో, ప్రతి వర్క్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. బట్ నీ దగ్గరికి వచ్చేసరికి అన్ని నెగిటివ్ గానే అవుతున్నాయి అని నిరుత్సాహం ప్రదర్శించారు విశ్వక్. నెగిటివిటీ మనం చూసే దానిలో ఉండదు విశ్వక్, ఎదుటి వారి చేతల్లో ఉంటుంది. అది అర్థం చేసుకోలేకపోవడం నీ అమాయకత్వం, నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకోవడం హీ లేట్ అని కంక్లూషన్ ఇచ్చిన మయూరి, నీకోసం ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేస్తాను, ఆఫ్టర్ 5 మినిట్స్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయను అంటూ డిక్లేర్ చేశారు.
అదే సెకండ్ హోటల్ ముందు కారాపాడు రుద్ర. పార్కింగ్ కోసం స్పెషల్ ప్లేస్ లేదు. హోటల్ కి ముందు వైపున్న రోడ్ మీద సైడ్ కి పెట్టుకోవడమే. ఆ హోటల్ ఎన్విరాన్మెంట్ చూస్తూనే మనం రావాల్సిన లొకేషన్ ఇదేనా అని పట్టి పట్టి అడిగాడు చేతన్. ఫస్ట్ టైం వచ్చాను, లొకేషన్ అయితే సేమ్ అని కన్ఫర్మ్ చేసిన రుద్ర కార్ ఒక పక్కగా పార్క్ చేసి కిందకి దిగాడు. సెకండ్ సైడ్ డోర్ తీయడానికి లేదు. అలా కాకుండా కొంచెం యాంగిల్ మార్చినా పార్కింగ్ కి ప్లేస్ లేదు. డోర్ ఓపెన్ చేసి పట్టుకొని చేతన్ని చూస్తే ఇట్స్ ఓకే అంటూ కూల్ గా డ్రైవింగ్ సీట్ సైడ్ డోర్ నుంచి కిందకి దిగాడు చేతన్. ఐరా దిగితే గాని మైత్రి దిగడానికి లేదు. ఎంతసేపు వెయిట్ చేసే టైప్ కాదుగా మైత్రి. టక్కున ఫ్రంట్ సీట్ లోకి జంప్ చేసి చేతన్ వెనకే కిందకి దిగేసింది. ముక్కు పుట్టాలు ఎగరేస్తూ ఉరిమి చూస్తున్న ఐరాతో, నీకు హెల్ప్ చేయాలిగా వదినా అని నవ్వుతూ మైత్రి కవర్ చేస్తూ ఉంటే, నేను రాను, మీరు వెళ్ళండి అంటూ డోర్ క్లోజ్ చేసుకుంది ఐరా. పిచ్చా నీకు అంటూ ఫ్రంట్ సైడ్ డోర్ నుంచి చేతన్ గయ్యమంటుంటే జీన్స్ వేసుకోవడంతో మెలికపడిన కాలు పైకి లేపి చూపించింది. చేతన్కి సౌండ్ లేదు. పబ్లిక్ ప్లేస్ లో ఎత్తుకోవడం ఇబ్బంది, పట్టుకుని నడిపించడమూ ఇబ్బంది. అందరికీ షో చేయడం కన్నా కార్లో వదిలేయడమే బెటర్ అని కంక్లూజన్ కి వచ్చిన చేతన్, మీరు వెళ్ళండి నేనుంటాను అంటూ అన్నాడు. చేతన్ స్టేట్మెంట్ పూర్తయ్యేలోపే కారు డిక్కీలో నుంచి తీసిన వీల్ చైర్ ఓపెన్ చేసి డోర్ ముందు నిలిపాడు రుద్ర. టక్కున డోర్ ఓపెన్ చేసిన ఐరా క్వశ్చన్ మార్కలతో ముగ్గురి తగలెట్టేస్తుంది. మర్చిపోయావా అన్నయ్య అంటూ జాలి ముఖంతో మైత్రి అన్నకి సాయం చేయడానికి చూస్తూ ఉంటే, లేదు అంటూ స్పష్టంగా నిజం చెప్పి, లెహంగాతో కంఫర్ట్ ఉండదని డిక్కీలో ఉంచాను అని సింపుల్ ఆన్సర్ ఇచ్చి అమూల్ బాయ్లా వెళ్ళిపోయాడు రుద్ర. ఎదురుగా ఉన్న ఇద్దరి మీద కళ్ళతోనే సెగలు కక్కుతోంది ఐరా. రీజన్ చెప్పాడుగా అంటూ కన్విన్స్ మెథడ్ లో ఐస్ చేయడానికి చూస్తూ సపోర్ట్ కోసం హ్యాండ్ ముందుకు పెట్టాడు చేతన్. ఫస్ట్ ఫింగర్స్ మెలివేసి అందుకు గాను గోల పెడుతున్న చేతన్కి, మిస్టర్ మేధావి రీజన్స్ అన్ని ఇలాగే ఉంటాయి, తనకి కూల్గా నాకు మంటగా అని తన కోపాన్ని చూపిన ఐరా పిలిచి మరీ మైత్రి చెవి మెలేసి, ఇంకోసారి సపోర్ట్ చేశావంటే ఇద్దరితో మాట్లాడను అంటూ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ వాళ్ళ సపోర్ట్ తోనే చైర్లో సెటిల్ అయితే, ఈ విధంగా నలుగురు లోపలి వెళ్లేసరికి 3 నిమిషాలు పట్టింది. వీల్ చైర్లో ఐరా, తన వెనకే కుందనపు బొమ్మల మైత్రి. వీళ్ళిద్దరికి అడుగు డిస్టెన్స్ లో పక్క పక్కనే రుద్ర, చేతన్. ఫార్మల్ ఆఫీస్ షూస్, డైలీ వేర్ జీన్స్ మీద టీషర్ట్, రఫ్ బియర్డ్, వేలతో సెట్ చేసిన క్రాఫ్. ఎటువంటి యాక్సెసరీస్ లేవు. ఒంటి మీద జ్యువెలరీ కూడా లేదు. ఇంకా కాస్త బడలిక తెలుస్తున్న మొహం. 6 అడుగుల మీద అంగుళం ఎత్తున బాబు సాలిడ్ కటౌట్ ని ఒక నార్మల్ పర్సన్ లా ఫిక్స్ అయిన మయూరి పక్కనే ఉన్న చేతన్ని చూశారు. సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ ఫేస్ కట్, నీట్ షేవింగ్, బైసెప్స్ లేకపోయినా మంచి ఫిట్ బాడీ. ఫస్ట్ థింగ్ సూట్ లో ఉన్నాడు. మెయింటెనెన్స్ క్లాసీగా ఉంది. బట్ ఫేస్ కట్ బిజినెస్ మ్యాన్ కి సూట్ అవ్వడం లేదు. మయూరి కనుపాపల్ని గమనిస్తూ, రూపాన్ని చూసి మనుషుల్ని అంచనా వేస్తే అప్పుడప్పుడు పొరపాటు అవుతుంది అంటూనే అందరూ దగ్గరికి రావడంతో లేచి నిలబడ్డ విశ్వక్ రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సో హీఈస్ రుద్రాంశ్ మెహతా అంటూ కన్ఫర్మ్ చేసుకున్న మయూరి కనుపాపలు ఒక యాంగిల్లో రుద్రను క్షణం స్కాన్ చేస్తూనే టేబుల్ మీద ఉన్న గాగుల్స్ పెట్టుకుంటూ విశ్వక్ కోసం లేచి నిలబడి చిన్న స్మైల్ ఇచ్చారు. అనుకోకుండా వచ్చినా మిమ్మల్ని కలిసి వెళ్ళాలని చాలా బలంగా కోరుకున్నాను అన్నాడు చేతులు జోడిస్తూ. జనరల్ ఫార్మేట్ అయినా గుడ్ ఆఫ్టర్నూన్, హలో మేడం, నైస్ టు మీట్ యూ లాంటి రొటీన్ డైలాగ్స్ వాడకుండా జెన్యున్ గా మైండ్ లో ఉన్నది బయట పెట్టిన రుద్ర పలకరింపు, మాట్లాడే విధానం, కళ్ళలో షార్ప్నెస్ మయూరి గారి మనసు లోతుల్లోని పొరలను తాకింది. స్ట్రైట్ గా చెప్పాలంటే ఫస్ట్ మీట్ లోనే మయూరిని ఇంప్రెస్ చేశాడు రుద్ర. చిన్నవాడు అని మయూరి తిరుగు చేతులు జోడించకుండా విశ్వక్ ని చూసి తిరిగి తన ప్లేస్ లో కూర్చున్నారు. నిజం ఇలాగే రియాక్ట్ అవుతుంది డాడ్. మీ కొడుకులు కదా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు నాకు. అప్పుడప్పుడు అనిపించేది అసలు నేను మీకే పుట్టానా అని. బట్ ఈ రోజు ఖచ్చితంగా చెప్పగలను, నేను మీకే పుట్టాను అనేసి సుడిగాలిలా డోర్ తీసుకుని వేద్ వెళ్ళిపోతే కొన్ని క్షణాల పాటు నేహలో ఎటువంటి కదలిక లేదు. కొడుకు వెళ్లే వరకు డోర్ వైపే చూసిన వినోద్ చైర్లో కూలబడుతూ గెట్ అవుట్ అంటూ బరువైన గొంతుతో చెప్పడమే బయటకు పరుగులు పెట్టింది నేహ. ప్లేస్ సిట్ అంటూ అందరికీ సాదరంగా విశ్వక్ సీట్ ఆఫర్స్ చేస్తే 6 కుర్చీలున్న మామూలు చెక్క టేబుల్. అటు నుంచి ఫస్ట్ 2 కుర్చీల్లో ఎదురు బదురు విశ్వక్ మయూరి ఉంటే థ్యాంక్స్ చెప్తూ విశ్వక్ గారి నెక్స్ట్ చేతన్ కూర్చుంటే తనకి ఆపోజిట్ సైడ్ మయూరి గారి పక్కన కూర్చుంది మైత్రి.
ఇటు నుంచి ఫస్ట్ గా ఉన్న చైర్ పక్కకు తీసి ఐరా వీల్ చైర్ అక్కడ ప్లేస్ చేస్తూ మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు అంటూ ఆపోజిట్ సైడ్ కూర్చున్నాడు రుద్ర. థ్యాంక్స్ సారీ లాంటివి చెప్పే అలవాటు తక్కువ కదా బాబుకి. సిచ్యువేషన్ బట్టి మాక్సిమం ఈ విధమైన స్టేట్మెంట్స్ లేదా కాంప్లిమెంట్స్ మాత్రమే ఉంటాయి. షీఈ్ మై వైఫ్ మయూరి రాథోడ్ అంటూ ముందుగా పరిచయం చేసి అందుకు గాను మారిన మయూరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతూ తనకి ఎటువంటి ప్లేసెస్ అంటేనే ఇష్టం అంటూ చెప్పి ఆల్రెడీ ఐరా పాపతో పరిచయం ఉండడంతో వాట్ హ్యాపెన్ టు యూ అంటూ అప్పుడే చూసినట్టు అడిగితే లెగ్ ట్విస్ట్ అంటూ ఐరా చెప్పడానికి నోరు తెరిచేలోపే తనకన్నా ముందుగానే మా వదిన పడిపోయి కాలు మెలి తిరిగింది అంటూ స్వచ్ఛమైన తెలుగులో హుషారుగా చెప్పింది మైత్రి. తన హుషారుకి మయూరి ముచ్చటగా చూస్తే మిగతా పరిచయాలు కూడా ఫినిష్ చేసుకుని భోజనం ఆర్డర్ చెప్పారు విశ్వక్. రుద్ర మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ ఐరా ఇంకా చేతన్లకి తింటాడా తినడా అని. వాళ్ళ ఇద్దరి డౌట్స్ పటాపంచలు చేస్తూ చక్కగా అన్ని వడ్డించుకుని తింటూ ఉంటే స్ట్రేంజ్ గా చూస్తూ ఉండిపోయారు. అటు మయూరి ఇటు రుద్ర అసలు ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా తింటూ ఉంటే మైత్రి తినడం కన్నా ఎక్కువగా మాట్లాడుతోంది. తనని కంట్రోల్ చేయడానికి ఐరా చేతన్ చూస్తూ ఉంటే ఆ సందడితో మొత్తం మీద సరదాగా భోజనం పూర్తయిపోయింది. బయటకు వస్తున్నప్పుడు ముందుగా నడుస్తున్న రుద్రని చూస్తూ నువ్వు అబ్జర్వ్ చేసావా మయూరి, రుద్ర కూడా నీలాగే ఎక్కువగా ఏది మాట్లాడు అన్నారు విశ్వక్ ఇద్దరిని కంపేర్ చేస్తూ. కానీ మయూరి నుంచి రెస్పాన్స్ లేదు. తన ఆలోచనలో ఉన్న రుద్రాజ్ మెహతా ఇప్పుడు తన కళ్ళ ముందున్న రుద్ర వేరు వేరు లోకానికి చెందిన వారిలా తోస్తూ ఉంటే అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉండు మయూరి, లోకం నుంచి మనల్ని దూరంగా ఉంచుకుంటే ఎటువంటి గమ్మత్తులే జరుగుతాయి అంటూ మయూరి రుద్రను పోల్చుకున్న విధానానికి విశ్వక్ చమత్కరిస్తూ ఉంటే గమ్మత్తులు గుర్తుండిపోతాయి. దీనిని అవాయిడ్ చేయడానికి న్యూస్ ఛానల్స్లోని నాన్ సెన్స్ నా తలకెక్కించుకోలేను అంటూ ఎప్పటిలా కొట్టిపడేశారు మయూరి. మీరు కార్లో వెయిట్ చేయండి వస్తాను అంటూ చేతన్కి కేసు ఇచ్చి విశ్వక్తో పాటు వెళ్ళాడు రుద్ర. ఐరా చేతన్ ఇద్దరు రుద్ర మీదనే కళ్ళు నిలిపితే వాళ్ళిద్దరిని గమనించి అన్నయ్య మీద కోపం వచ్చిందా అంటూ చిన్న మొహంతో మైత్రి అడిగితే లేదు, ఏదో బిజినెస్ డిస్కషన్, ప్రైవసీ ఉండాలి అంటూ చెప్పాడు చేతన్. మీ అన్నకి ఫుడ్ అలర్జీ ఉంది, వదలకుండా అన్ని తిన్నాడు కదా, దాని రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ సింపుల్ గా ఓపెన్ అయింది ఆయన. అయితే మీరు ఇందుకోసమే వచ్చారా అంటూ విస్మయంతో సాగదీస్తోంది మైత్రి. మైత్రి మీద నిలిపిన చూపులతో ఇప్పుడు ఇది అవసరమా అంటూ చేతన్ సీరియస్ అయితే ఇది నా అత్త కూతురు, ఇక మీదట నాతోనే ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చి మళ్ళీ ఇద్దరి హెల్ప్ తో కార్ ఎక్కింది ఐరా. తమ కార్ దగ్గరికి వెళ్ళాక బ్యాక్ సీట్ లో ఉన్న డాక్యుమెంట్స్ రుద్ర చేతిలో పెట్టారు విశ్వక్. మరి చూడకుండానే రుద్రపై నెగిటివ్ ఒపీనియన్ ఇప్పుడు రుద్రను చూశాక మారిందా? రుద్రతో మయూరి పరిచయం తన జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురానుంది? విశ్వక్ రుద్రల మధ్య సంబంధం బలపడనుందా? మన ఐరా పాప వెయిట్ చేస్తున్న చేంజ్ ఇప్పుడు రుద్రలో కనపడుతుందా? మన బసపిట్టను చూసిన సీకర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.